శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 12వ తేదీ జనవరి నుంచి 18వ తేదీ జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే మకర సంక్రాంతి అనేటటువంటి పుణ్య తిథిని మనము ఆచరిస్తాం. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాము. స్నానానికి ప్రసిద్ధి, దానానికి ప్రసిద్ధి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దాన ధర్మాలు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి దాన ధర్మాలు. మిగతా దాన ధర్మాలు ఏవైనా కానీ కాస్త ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తాయేమో కానీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం తోడనే చాలా అద్భుతమైనటువంటి స్థితి అన్నమాట ఇది. మకర సంక్రాంతిగా మనము పండుగ చేసుకుంటాము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటటువంటి దానాలు ఈ గ్రహాల రీత్యా దోషాలని పరిహారం చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, మనకి 12వ తేదీ అంటే 14వ తేదీన కానీ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడు. ప్రతి సంవత్సరము ఇదే జరుగుతుంది. 14 మహా అయితే 15 అంటే 14వ తారీఖు రాత్రి పూట ఒకవేళ సూర్యుడు ప్రవేశించినట్లయితే మనము 15వ తారీఖు ఉదయాన్నే స్నానాధికాలన్నీ నిర్వహించుకుంటాం అన్నమాట. ఇట్లా 14 కానీ 15 కానీ ఆ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటటువంటి తిథి కలిగినటువంటిది కాబట్టే ఈ మకర సంక్రాంతికి అంత ప్రత్యేకత ఉంటూ ఉత్తరాయణం అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ కాలంలో చేసేటటువంటి దాన ధర్మాలన్నీ కూడా సత్వరమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి గ్రహ దోషాలు ఉన్నవారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా నదీ స్నానం ఆచరించి మీ చేతనైనటువంటి దానం చేయండి, అధికమైన ఫలాన్ని పొందండి. రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో చంద్రుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, రవి బుధులు ధనురాశిలో, ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా కుంభరాశిలో, రాహు గారు మీనరాశిలో. వారాంతంలోకి 18వ తేదీకి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉంది. చంద్రుని యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చింది. ఈ 2 గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి. మిగతావన్నీ యథాతథంగానే ఉన్నాయి. వాటి యొక్క సమయం ఇంకా రాశి మారడానికి రాలేదు. అయితే శని శుక్రుల యొక్క కలయిక ఇది కొంచెం అనుబంధాలని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి ఈ భూమి తగాదాలు, కోర్టు వ్యవహారాలు, రోడ్డు ప్రమాదాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు దెబ్బతీయడం, ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉండడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలని ప్రోత్సహించడం ఇత్యాది వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఆ ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, పెద్దల పట్ల వినయ విధేయతల్ని చూపించడము ఇత్యాది వాటికి చాలా బాగుంటూ ధన ఆదాయాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉండగా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము 12 నుంచి 18 వరకు గల జనవరి నెలలో వారానికి ఒకే ఒక గ్రహం అనుకూలిస్తూ ఉన్నది. అది లాభస్థానంలో చంద్రుడు. మరి ఒకే గ్రహం అనుకూలించడము, అది కూడా చంద్రుడు అవడము. ఎందుకంటే వారం రోజులు ఆయన అక్కడే ఉండరు. 2.5 రోజు మాత్రమే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం ఉంటుంది చంద్రుడిది. మరి ఈ వారం రోజుల కాలానికి మనం గ్రహస్థితుల యొక్క ఫలితాలు చెప్పుకునేటప్పుడు 2.5 రోజు కాలం మాత్రమే లాభస్థానంలో ఉండేటటువంటి చంద్రుని వల్ల అంత పెద్ద గొప్ప ఫలితాలు ఉంటాయా అంటే అంతగా ఫలితాలు ఉండబోవడం లేదు. సింహరాశి వారు నవగ్రహాల యొక్క స్తోత్రాలు పారాయణ చెయ్యాలి, నవధాన్యాలు పారాయణ చెయ్యాలి. ఆవుకి ముఖ్యంగా నవధాన్యాల యొక్క ఆహారం ఏ రూపకంగా అయినా సరే, అది గోధుమలు కానీ నల్ల నువ్వులు కానీ ఏదైనా 1-2 పదార్థాలైనా తీసుకోండి, లేదా అన్ని పదార్థాలు అయినా తీసుకోండి. వాటిని రాత్రిపూట నానబెట్టేసి చక్కగా ఉదయాన్నే శుభ్రంగా కడిగి వాటన్నిటినీ మిళితం చేసి ఆ మిశ్రమాన్ని ఆవుకు పెట్టండి. ఈ ఆవుకు పెట్టినందువల్ల చాలా వరకు మీకు గ్రహశాంతి ఏర్పడుతుంది. అలాగే బెల్లము, తోటకూర ఈ 2 కూడా కలిపి పెట్టండి. చాలా చాలా మనశ్శాంతి ఏర్పడుతుంది. సింహరాశి వారికి ఒకే ఒక గ్రహం అనుకూలంగా ఉన్న కారణం చేత అనేక రకాలుగా మీకు మనశ్శాంతి ఏర్పడడానికి మీరు దారులు చూసుకోవాలి. అది గ్రహాల రూపకంగా
శాంతి చేయించుకోవడము, జపాలు చేయించుకోవడము, లేదా స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, లేదా దాన ధర్మాలు చేయడము, ఇట్లాంటివి ఏది పాటించినా మీకు గ్రహశాంతి జరుగుతుంది. ఇది చాలా చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే 6వ స్థానంలోకి, షష్టంలోకి రవి గారు వచ్చి చాలా చాలా మేలు చేస్తున్నారు. మీ మానసికమైన స్థైర్యాన్ని పెంపొందింపజేస్తున్నారు, విజయావకాశాలను ఇస్తున్నారు. రాస్యాధిపతి అవుతూ ఉండడం, శారీరక కష్టం ఉన్నప్పటికీ కూడా మీకు విజయ అవకాశాలు ఉంటాయి. చంద్రుడు 2వ స్థానంలోకి వచ్చి అంతగా ఏమీ ఫలితాలు ఇవ్వడం లేదు కాబట్టి రవి ఇచ్చే ఫలితాలు చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక సింహరాశి వారు సహజమైనటువంటి ధైర్య సాహసాలు కలిగిన వారు కాబట్టి ఎక్కడా కూడా తడబడవద్దు. తప్పనిసరిగా మీరు యోగా చెయ్యండి, స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి భగవంతునికి ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయండి. మీకు అత్యధికమైనటువంటి మనశ్శాంతి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.